brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పీసీసీ కార్యవర్గ కూర్పుకు రంగం సిద్ధమవుతోంది. 2-3 రోజుల్లో దీనిపై ప్రకటన ఉండొచ్చు అనే వార్తల నేపథ్యంలో సామాజిక న్యాయం పాటించేలా పలువురు పేర్లను ఏఐసీసీ పెద్దలకు సమర్పించింది సీఎం రేవంత్. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బృందం. దీని ప్రకారం కొత్తగా 4 వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం రానుంది. రెడ్డి సామాజిక వర్గం నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి, రోహిన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, ఇక ఎస్సీ సామాజిక వర్గం నుండి సంపత్, కవ్వంపల్లి, ప్రీతం పేర్లను ప్రతిపాదించింది. ఎస్టీ సామాజిక వర్గం నుండి బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, మురళీ నాయక్ పేర్లు సూచించింది. మైనారిటీ వర్గం నుండి ఖురేషి, అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్ పేర్లను ప్రతిపాదించారు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. పీసీసీ కార్యవర్గ కూర్పుకు రంగం సిద్ధమవుతోంది. 2-3 రోజుల్లోనే దీనిపై ప్రకటన ఉండొచ్చు అనే వార్తల నేపథ్యంలో సామాజిక న్యాయం పాటించే విధంగా పలువురు పేర్లను పెద్దలకు సమర్పించింది సీఎం రేవంత్. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బృందం. దీని ప్రకారం 4 వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్, మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, మొత్తంగా 4 వర్కింగ్ ప్రెసిడెంట్ అవకాశం రానున్నట్లుగా తెలుస్తోంది, వివరాలు ఏంటి? రైట్, పీసీసీ కార్యవర్గ కూర్పులో సామాజిక సమతుల్యాన్ని పాటించాలనే నినాదంతో ముందుకు వెళ్ళున్నారు. దీనికి సంబంధించే కేసీ వేణుగోపాల్తో విడివిడిగా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి ఉత్తమ్, వీళ్ళు 4 విడివిడిగా సమావేశమయ్యారు. తమకు సంబంధించి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించిన 4 పేర్లకు సంబంధించిన ప్రపోజల్స్ను కూడా పెట్టారు. దాంట్లో ఒక బీసీ, ఒక రెడ్డి, ఒక మాదిగ, ఒక మైనార్టీ, ఇట్లా సామాజిక సమతుల్యాన్ని పాటించాలి అనే దాంట్లో భాగంగా 4 పేర్లను ఇచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రోహిన్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన ప్రపోజల్ ఒకటి ఉంది. అట్లాగే వరంగల్ సంబంధించిన ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ప్రపోజల్ కూడా ఉంది. సో దాంతోపాటు మైనార్టీలో 3 కూడా హైదరాబాద్కు సంబంధించిన నేతలను ప్రపోజ్ చేశారు. ఒకటి ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్, అట్లాగే ఫైమ్ ఖురేషి, వీళ్ళ పేర్లను ప్రపోజ్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ 4 సంబంధించిన ఎస్సీలలో కూడా అటు కవంపల్లి సత్యనారాయణ, సంపత్ కుమార్, అట్లాగే ఇంకొకరి పేరును కూడా ప్రపోజ్ చేశారు. సో ఈ మొత్తం కూడా సామాజిక సమతుల్యాన్ని పాటించాలి అనే నినాదంతోనే ముందుకు పోతున్నట్టుగా తెలుస్తుంది. అట్లాగే వైస్ ప్రెసిడెంట్లకు సంబంధించి కూడా ఈసారి 20 మంది, 16 నుంచి 20 మంది వైస్ ప్రెసిడెంట్లు ఉండే అవకాశం ఉంది. ఎవరైతే పార్టీలో ఇప్పటి వరకు పదవులు తీసుకోలేదో వాళ్లకు ఈసారి పదవులు ఇవ్వాలనే ఆలోచనలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా డీసీసీ అధ్యక్షులుగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులనే పెట్టాలి అనేది అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. ఇప్పుడు గెలిచిన వారు ఒకవేళ ఎమ్మెల్యేగా ఉంటే వారి స్థానంలో మరో ఎమ్మెల్యేని పెట్టడమా, లేకపోతే ఎమ్మెల్యేకు ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షులకు 2 బాధ్యతలు ఉంటే ఒక బాధ్యతను తీసుకొని డీసీసీ అధ్యక్షులుగా నియమించడమా, ఇట్లా డీసెంట్రలైజ్ చేయాలి అనేది అయితే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. సో మొత్తానికైతే ఈ 2-3 రోజుల్లోనే కూర్పుకు సంబంధించి కేసీ వేణుగోపాల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఆయన నుంచే ఈ ప్రకటన విడుదల కానుంది. 2-3 రోజుల్లోనే ఈ ప్రకటన రానుంది. చాలాసేపు విడివిడిగా సమావేశమైన నేతలు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరి నుంచి డీటెయిల్డ్ ప్రొఫైల్తో పాటుగా వారికి ఎందుకు ఇవ్వాలి, సామాజిక సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి, పార్టీకి వారు చేసిన సేవలేంటి అనే కోణంలోనే ప్రతిదీ కూడా క్లోజ్ ఫిల్టర్ చేసిన తర్వాతనే ఈ కూర్పు అనేది ఉండబోతుంది. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.